చీకటిని ఓడించటానికి ఆధ్యాత్మిక పోరాటాల నేపథ్యంలో బలయం మరియు రక్షణ కోసం దేవుని సహాయం కోసం ఒక మంచి ప్రార్థన. ప్రియ పరలోకపు తండ్రి, మీ కుమారుడైన యేసు నామమున నీ దైవిక రక్షణ మరియు బలం కొరకు అడుగుచున్నాను. ప్రభువా, మీరు వెలుగైనందుకు మరియు మీలో చీకటి లేదు కాబట్టి నేను మీకు కృతజ్ఞతలు తెలుపుచున్నాను. మీరే నా ఆశ్రయము, నా కోట, కష్ట సమయాల్లో నాకు సహాయము. తండ్రి, మీ రెక్కలతో నన్ను కప్పి మీ శక్తివంతమైన ఉనికితో నన్ను చుట్టుముట్టాలని నేను అడుగుచున్నాను. మీ కాంతి నా జీవితంలోని ప్రతి మూలలో ప్రకాశింపచేయండి. అన్ని రకాల చీకటిని బహిర్గతం చేయండి మరియు నా జీవితంలో నుంచి చీకటిని పారద్రోలండి. నాకు వ్యతిరేకంగా ఏర్పడిన ఏ ఆయుధము వర్ధిల్లదని నేను ప్రకటిస్తున్నాను. ఎందుకంటే మీరు నా కవచము మరియు నా రక్షకుడు. యేసు నామములో నాకు హాని కలిగించే అన్ని దుష్టశక్తులు, రాజ్యాలు మరియు చీకటి శక్తులపై నేను అధికారం తీసుకుంటున్నాను. నేను భయం, గందరగోళం మరియు టెంప్టేషన్స్ యొక్క ప్రతి ఆత్మను కట్టివేస్తాను. నా మనస్సు, నా హృదయం మరియు నా ఆత్మపై యేసు రక్తం యొక్క శక్తిని నేను ప్రకటిస్తున్నాను. మరియు నా జీవితంలో నాశనాన్ని తీసుకురావడానికి ప్రయత్నించే శత్రువు యొక్క ప్రతి ప్రణాళికను నేను మందలిస్తున్నాను. ప్రభువా, మీ వాగ్దానాలపై నమ్మకం ఉంచి విశ్వాసంలో స్థిరంగా నిలబడే శక్తిని నాకు ప్రసాదించండి. మీ వెలుగులో నడవడానికి, మీ సత్యాన్ని గట్టిగా పట్టుకొని శత్రువుల అబద్ధాలు మరియు మోసాలను ఎదిరించడానికి నాకు సహాయం చేయండి. మీ శాంతితో నన్ను చుట్టుముట్టండి. నా హృదయాన్ని మరియు మనస్సును కాపాడండి మరియు మీ వాక్యం నా పాదాలకు దీపాలుగా ఉండనివ్వండి. ప్రభువా, నేను మిమ్మల్ని విశ్వసిస్తున్నాను, ఎందుకంటే మీరు ప్రపంచాన్ని జయించారు మరియు మీలో నేను విజేత కంటే ఎక్కువ. మీ రక్షణ, మీ ప్రేమ మరియు మీ అచంచలమైన శక్తికి ధన్యవాదాలు. మీ వెలుగు ప్రతి చీకటిని పారద్రోలే. మీ నామంలో నా జీవితం మహిమపరచబడునుగాక. యేసు యొక్క శక్తివంతమైన నామంలో ఈ ప్రార్థన నేను మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్.